హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో వచ్చిన డిట్టో అని చెప్పి ఒక కొరియన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ కాన్సెప్ట్ అయిన ఒక డీసెంట్ ఎగ్జిక్యూషన్, ఒక డీసెంట్గా ఎగ్జిక్యూట్ అయిన ఒక మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరోయిన్ వచ్చేసి తనైతే 2021లో అయితే ఉంటుంది. సో తను ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే తను ఒక కాలేజ్ ప్రాజెక్ట్ మీద తనైతే ఒక డివైస్ మీద అయితే వర్క్ చేస్తుంది. ఆ డివైస్ వచ్చేసి లైక్ అది పాస్ట్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు మన హీరోకి అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ మన హీరో వచ్చేసి లైక్ 1999లో అయితే ఉంటాడు. అండ్ తను కూడా బేసిక్గా ఒక కాలేజ్ స్టూడెంట్. సో తన పేరు వచ్చేసి కిమ్. ఆ తర్వాత వీళ్ళైతే ఫోన్ ద్వారా వీళ్ళైతే మాట్లాడుకుంటారు. లైక్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ డివైస్ ద్వారా అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ ఆ మాట్లాడుకున్న తర్వాత లైక్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఒక కాన్సెప్ట్, లైక్ ఈ మూవీ ఒక కాన్సెప్ట్, ఇది ఒక ఫ్యాంటసీ కమ్, ఇది ఒక లవ్ స్టోరీ మూవీ. లైక్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మన తెలుగులో లైక్ అనన్య నాగల్ యాక్ట్ చేసి ఒక మూవీ అయితే వచ్చింది. బట్ నాకైతే ఆ మూవీ గుర్తొస్తలేదు. మీకు ఏమైనా తెలుస్తుంటే కనుక లైక్ ఆ మూవీ నేమ్ వచ్చేసి కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. బట్ నిజంగా నాకైతే అసలు స్ట్రైక్ అయితే అవ్వట్లేదు. బట్ అనన్య నాగల్లో యాక్ట్ చేసిందని చెప్పి నాకు తెలుసు. బట్ ఆ మూవీ పేరు అయితే గుర్తు రావట్లేదు నాకైతే. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూసుకుంటే కనుక ఇది ఒక ఫ్యాంటసీ కమ్ ఒక లవ్ స్టోరీ. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ బేసికలీ ఇది ఒక లవ్ స్టోరీ. బట్ ఆ లవ్ స్టోరీ అయితే కొంచెం వర్కౌట్ అయింది. లైక్ హీరోయిన్ మధ్య వచ్చిన లవ్ సీన్స్ కానీ లైక్ హీరోయిన్ చేసే హీరోకి దక్కదని చెప్పి తెలిసినప్పుడు లైక్ ఆ హీరో పడే ఆవేదన అదంతా లైక్ ఆ లవ్ పొజిషన్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే లైక్ ఈ మూవీ యొక్క క్లైమాక్స్ అండ్ ఈ మూవీ యొక్క రన్ టైం కూడా చాలా తక్కువ, లైక్ లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్ మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాను. ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ ఒక కాన్సెప్ట్, బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం ఇంకా చాలా మంచి మూమెంట్స్ అయితే రాయొచ్చు, చాలా మంచి లైక్ హై అండ్ లోస్ అయితే రాయొచ్చు. లైక్ ఇలాంటి ఒక స్టోరీ లైక్ ఇంకా గ్రిప్పింగ్గా అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే చెప్పొచ్చు అనమాట. బట్ అది ఎక్కడ చెప్పలేదు. లైక్ మూవీ అంతా చాలా స్లోగా అయితే ఉంటుంది. బట్ మూవీ ఎక్కడ వర్కౌట్ అయిందంటే లైక్ రన్ టైం వల్ల ఈ మూవీ అయితే కొంచెం వర్కౌట్ అయింది. బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకో లైక్ ఇంకా మంచి స్క్రీన్ ప్లే అయితే ఇంకా మంచి బెటర్ అవుట్పుట్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పలేదు. లైక్ మూవీ అయితే డీసెంట్ కాన్సెప్ట్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.